హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి తీరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన నమ్మకంగా ఉన్నారు. పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. మాకు 400 స్థానాలు ఖచ్చితంగా వస్తాయన్న మోదీ కాంగ్రెస్కు 40 స్థానాలు కూడా కష్టమన్నారు. అయితే వారికి కనీసం 40 స్థానాలు రావాలని తాను ఆకాంక్షిస్తున్నా అన్నారు మోదీ. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రసంగించిన నరేంద్ర మోదీ చాలా హుషారుగానూ ధీమాగానూ కనిపించారు. 100 రోజుల్లోపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కొద్ది నెలల క్రితం కొంత టెన్షన్తో కనిపించిన మోదీ ఇప్పుడు పూర్తిగా ధీమాతో ఉన్నారు. తాను వరుసగా 3వ ప్రధాని కావడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని ఆయన పంతంగా ఉన్నారు. నరేంద్ర మోదీ ఇంత ధీమా వ్యక్తం చేయడానికి బలమైన కారణం అయోధ్యే. దశాబ్దాల క్రితం భారతీయ జనతా పార్టీ ఇచ్చిన రామమందిర నిర్మాణ హామీని నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ నిలబెట్టుకోగలిగింది. రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణాన్ని అతిపెద్ద విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. ప్రాణప్రతిష్ఠకు కొద్ది రోజుల ముందు నుంచే ఇంటింటికి తిరిగి రామమందిర ఆరంభోత్సవం గురించి తెలియజేసి అక్షింతలు ఇచ్చే కార్యక్రమాన్ని సంఘ్ పరివార్ భుజాలకెత్తుకుంది. అది బాగా వర్కౌట్ అయింది. దేశవ్యాప్తంగా హిందువులంతా రామమందిరం మేనియాలో పడిపోయేలా రామమందిర ప్రారంభోత్సవాన్ని ఓ పెద్ద ఈవెంట్గా మార్చేసింది బీజేపీ. దానికి ప్రజల నుండి కూడా విశేష స్పందన లభించింది. ఒక విధంగా హిందువుల్లో ప్రతి చోట రామమందిరం గురించే చర్చ జరిగేలా చేయడంలో బీజేపీ విజయవంతమైంది. ఎన్నికల ముందు ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంతో ఎన్నికల్లో తమకి తిరుగుండదని మోదీ భావిస్తుండవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఇక రాముడే ఎన్నికల్లో తన భక్తులను పోలింగ్ బూతులకు పంపించి బీజేపీని గెలిపిస్తాడని బీజేపీ నాయకత్వం చాలా ధీమాగా ఉంది. అయోధ్య విజయం తమకు అడ్వాంటేజ్గా మారగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కుదేలు కావడం బీజేపీకి తెగ సంతోషాన్నిచ్చేస్తోంది. కూటమిలో ప్రధాన పక్షమైన మమతా బెనర్జీ పార్టీ కాంగ్రెస్ను చీటికి మాటికి ఏకిపారేస్తోంది. కూటమికి కన్వీనర్గా ఉంటారనుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏకంగా మరోసారి బీజేపీ వైపు దూకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నితీష్ ఇండియా కూటమికి అంత్యక్రియలు పెట్టేశారని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం విశేషం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్లో ఒంటరి పోటీకి సై అనడంతో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పవని తేలిపోయింది. కాంగ్రెస్ను కష్టాలు సమస్యలు తరుముతుంటే బీజేపీకి ప్రతిదీ కలిసొస్తోంది. కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అనుకున్న పనులు కావడం లేదు. బీజేపీ పెద్దగా ప్రయత్నం చేయకపోయినా అయాచితంగా అన్నీ కలిసొస్తున్నాయి. మమత, నితీష్ కుమార్ల బాటలో మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ పార్టీ కూడా తిరుగుబాటు నేతల పరం కావడంతో ఇండియా కూటమికి అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయని చెప్పవచ్చంటున్నారు రాజకీయ పండితులు. మరి ఎన్నికల్లో ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయో చూడాల్సిందే. subscribe to KTV Telugu. KTV Telugu channel.